సో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్ కలిసి అయితే మూవీకైతే వెళ్తున్నాం. సో మూవీ నేమ్ వచ్చేసి 'కన్నప్ప' మూవీ. సో మన ప్రభాస్ గారి కోసం అయితే మూవీకైతే వెళ్తున్నాం. సో మూవీ ఎలా ఉందనేది మూవీ చూసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. జెన్యూన్‌గా అయితే రివ్యూ అయితే ఇస్తాను. ఎలాంటి లేట్ చేయకుండా సింపుల్‌గా అయితే రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఇప్పుడే మూవీని చూసి రావడం అయితే జరిగింది. సో నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్తాను. సో లిటరల్లీ చెప్తున్నా, మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో నాకు ఎందుకు నచ్చలేదంటే మనకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా అసలు ల్యాగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ కామెడీ సీన్స్ అయితే అసలు లిటరల్లీ చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. ఎందుకంటే మనకు ఆ సెట్స్ అయితే మొత్తం ఆర్టిఫిషియల్‌గా అయితే నాకైతే ఎక్కడైతే కనబడలేదు. సో ఒరిజినల్ లొకేషన్స్‌లో తీశారని వాళ్ళైతే అంటున్నారు గానీ, ఏదో ఒక సెట్ తీసి దాంట్లో తీసినట్టు ఫీలింగే నాకైతే అనిపించింది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్‌గా అయితే మనకైతే కనబడలేదు. సో సెకండ్ హాఫ్‌లో వచ్చేసి మనకు ప్రభాస్ అన్న వచ్చినప్పుడు ఒక 20 మినిట్స్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్‌గా అయితే మూవీ అయితే యావరేజ్‌గా అయితే ఉంటుంది. సో నాకైతే ఈ మూవీ అయితే నచ్చలేదు. సో నీకెలా అనిపించిందో నువ్వు చెప్పు? నాకైతే 'ప్రభాస్ అన్న' వచ్చినంత వరకు మాత్రమే నచ్చింది. మిగతా అంతా 'మంచు విష్ణు' అన్న కొంచెం యాక్టింగ్‌తో కొంచెం పర్వాలేదు, చూపిచ్చాడు, మంచినే చూపిచ్చాడు. కానీ నాకైతే అక్కడ 'మంచు విష్ణు' అన్న యాక్టింగ్ చేసినంత వరకైతే బాగానే అనిపిచ్చింది. స్టోరీని కొంచెం మంచిగానే అట్లా తీసుకుపోయినట్టు అనిపిచ్చింది. కానీ మన 'ప్రభాస్ అన్నని' ఇంకొంచెం స్క్రీన్ టైమ్ ఎక్కువ పెంచుంటే మాత్రం ఇంకా కొంచెం బాగుండేదని నా ఒపీనియన్. సో, నాకైతే మన 'ప్రభాస్ అన్న' ఎక్కడైతే వచ్చాడో అక్కడి నుండి మాత్రం వేరే లెవెల్ అనిపించింది. మీరు థియేటర్‌లో వింటే, మీరు చూస్తే మీకే అనిపిస్తది. నాకు మాత్రం 'ప్రభాస్ అన్న' స్క్రీన్ టైమ్ మాత్రం కొంచెం తక్కువగా అనిపించినట్టుంది. మరి నీకెలా అనిపించింది? మన 'మంచు విష్ణు' అన్న ఎ ఎల్ ఎలా వచ్చాడు? ఎంతవరకు మంచి మంచి యాక్టింగ్ చేశాడో చెప్పండి, నువ్వు చెప్పు. సో 'మంచు విష్ణు' అన్న పర్వాలేదు, యాక్టింగ్ అనేది బాగానే చేశారు. సెకండ్ హాఫ్‌లో అయితే నాకైతే యాక్టింగ్ అయితే నచ్చింది. కానీ ఫస్ట్ హాఫ్‌లో మనకు హీరోయిన్ అండ్ హీరో మధ్యలో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఇది లిటరల్లీ చెప్తున్నా కదా, మీరైతే నవ్వి నవ్వి చేస్తారు. సో హీరోయిన్ ఫైటింగ్ చేస్తుందా, ముద్దులు పెడుతుందా అనేది కొడుతుంది. సో లిటరల్లీ ఆ పంచెస్ చూసినా కూడా మనకు ఎవరైనా హీరోయిన్ మధ్య హీరో మధ్యలో ఫైట్ పెడితే పంచెస్ అనేవి చాలా గట్టిగా అయితే కొడతారు. కానీ మన 'కన్నప్ప' మూవీలో అంత గట్టిగా అయితే లేవు. ఫైట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా అస్సలు బాగాలేవు. డిసప్పాయింట్ అయితే చేసేసింది నిజంగా. మూవీ అయితే. ఆ హ్మ్. ఫైటింగ్ సీన్స్ అయితే మనకు 1000 మందట. ఇంకా అది 1000 మందిలో కూడా ఆ గ్రాఫిక్స్ కూడా చాలా విచిత్రంగా ఉంది. అది మీరు చూస్తే మీకు కళ్ళకి కొంచెం అది వస్తున్న మనుషులు కూడా మనుషులు లెక్క అనిపించరు. అది చూస్తుంటేనే నాకు చిరాకు దొబ్బేసింది నాకైతే. నాకెక్కడ నచ్చలేదసలు ఆ గ్రాఫిక్స్. సెకండ్ హాఫ్‌లో కూడా మనకు ఈ ఫైట్ సీన్ అవి మనకు నైట్స్ మూడ్‌లో అయితే కనబడుతుంది. సెకండ్ హ్మ్. హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఆ ఫైట్ సీన్స్ మొత్తం అసలు ఎంతలా అంటే గలీజ్‌గా అనిపించిందంటే అసలు బాగానే లేదు. సో సెకండ్ హాఫ్‌లో మనకు 'ప్రభాస్ అన్న' వచ్చిన దగ్గర నుంచే బాగా అంటే దాని దగ్గర 40 మినిట్స్ అయితే ఉంటుంది. అది బాగుంటుంది. దాని తర్వాత అయితే మనకు మూవీ అయితే ఎండ్ అయితే అయిపోతుంది. సో రియల్‌గా మనకు 'కన్నప్ప' స్టోరీని అయితే ఈ మూవీలో అయితే చూపించలేదు. సో మనకు 'కన్నప్ప' స్టోరీ ఒరిజినల్ స్టోరీ అయితే మనకు లాస్ట్‌లో చూపించారు. మన 'మంచు విష్ణు' అన్న అయితే కొంచెం యాక్టింగ్ మాత్రం పర్వాలేదు. చించి లాస్ట్ అవతల పడేసారసలు. లాస్ట్‌లో మాత్రం వేరే లెవెల్ యాక్ట్ చేశారు 'మంచు విష్ణు' అన్న. కానీ మన చాలా బాగా చేశారు. కాకపోతే 'మోహన్ లాల్' గారు ఉన్నారు గదా, కొంచెం డిసప్పాయింట్ చేసిర్రు. 'మోహన్ లాల్' గారి యాక్టింగ్ గూడా కొంచెం డిసప్పాయింట్ చేసిర్రు నాకైతే. అది గూడా నాకు బాగా అనిపించలేదు నాకు మాత్రం. అది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకు ఏదో అది ఏదో అది వేరేలా అసల ఏ ఏ మూవీలో కూడా మనకి ఇంతలా అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ 'కన్నప్ప' మూవీలో అయితే అస్సలు బాగాలేదు. సో ఓవరాల్‌గా అయితే మాకైతే మూవీ అయితే నచ్చలేదు. సో మూవీ అది ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. సో మీరు కూడా థియేటర్‌కి వెళ్లి చూడండి. మీకు మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియోని ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.